ప్రైమ్ టైమ్ డిబేట్ మీ సిల్వేరి శ్రీశైలం. 5వ రోజు పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. గల్ఫ్ దేశాలతో పాటు యుఏఈ ఇతర దేశాలపైన ఇరాన్ తనదైన శైలిలో దాడులు కొనసాగిస్తుంది. తాజాగా ఖతర్ పైన దాడి చేయడం అనేటటువంటిది నాటో దేశాలను ఒక్కసారి ఉగ్రరూపానికి గురి చేసినటువంటి అంశం మనం స్పష్టంగా చూస్తున్నాం. అదేవిధంగా ఇరాన్ సుప్రీం లీడర్గా ఆయన రెండవ కుమారుడు ముతుజాను నియమిస్తూ అక్కడ పాలక మండలి ఒక తీర్మానం తీసుకుంది. మరోపక్క హార్మోస్ సంక్షోభం పైన ప్రపంచవ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. ఇరాన్ నావికా దళంలో చెందినటువంటి 27 నౌకలను ధ్వంసం చేశామని చెప్పి అమెరికా అధికారికంగా ప్రకటించింది. పెంటగన్ నివేదిక ప్రకారంగా అమెరికా వద్ద మిజైళ్ల కొరత ఏర్పడబోతుందనేటటువంటి సంకేతాన్ని ఇచ్చారు. మరోపక్క యుఏఈలో అన్ని దేశాల ప్రధానమంత్రులతో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంప్రదింపులు జరిపి అక్కడ ఇబ్బందులు గురవుతున్నటువంటి భారతీయులను సురక్షితంగా తరలించాలనేటటువంటి అంశం మీద చర్చలు కొనసాగుతున్నాయి. ఈరోజు ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్లో మనతో పాటు ప్రముఖ ఎకనామిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు లైవ్లో అందుబాటులో ఉంటారు. లెఫ్టినెంట్ కర్నల్ పరమేశ్వర్ గారు కార్గిల్ వార్లో స్వయంగా పాల్గొనడమే కాకుండా డిఫెన్స్ పైన వివిధ అధ్యయనాలు చేసినటువంటి కర్నల్ పరమేశ్వర్ గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. డిఫెన్స్ అనలిస్ట్ వెంకటసాయి గారు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. సీనియర్ జర్నలిస్ట్ అమర్ గారు మనకు స్టూడియోలో లైవ్లో అందుబాటులో ఉంటారు. మొదటగా పెంటపాటి పుల్లారావు గారు, 3వ ప్రపంచ యుద్ధానికి ఇది నాంది ప్రస్థానం అని అనుకోవచ్చా ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం? సార్ మీరు మ్యూట్లో ఉన్నదండి, అన్మ్యూట్ చేయండి. ఇది అస్సలు కాదు. 3వ ప్రపంచ యుద్ధం అనే దానికి అసలు సంబంధం లేదు. అంటే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా 19 దేశాలు ఇప్పుడు యుద్ధంలో ఉన్నాయి. డైరెక్ట్ 19 దేశాలు ఉంటే ఆ పక్కన ఒకే దేశం ఉన్నది కదా, అది బలమైన దేశం కాదు కదా. చాలా మంది ఏమంటున్నారంటే 5 రోజులు కూడా ఇరాన్ తగ్గిపోవాలంటే తగ్గిపోదు. ఇలాగ 10 రోజుల్లో 20 రోజుల్లో గడుస్తూ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడే అమెరికన్ డిఫెన్స్ సెక్రటరీ ఇప్పుడే ప్రెస్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇప్పుడే జరుగుతూ ఉన్నది. వాళ్ళు వాడని ముంచేశారు, అది చేశారు. ఏమీ లెక్కలేవు మాకు. ఇది వేట మొదలు పెట్టాం. వేట మేము 5 రోజులు కలెక్ట్ చేస్తున్నాం ఇన్ఫర్మేషన్. ఎక్కడి నుంచి పేరుస్తున్నారు, మిసైల్ బేసెస్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ దాశారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ పొజిషన్స్ అన్నీ ఎక్స్పోజ్ అవ్వాలి కదా. ఎక్స్పోజ్ అవుతున్నాయి. మేము స్టడీగా చేస్తున్నాం. వాళ్ళకి సమాధానం వస్తుంది. ఇదేదో 5 రోజుల్లో ఏదో అయిపోయి మేము వరుసగా చేస్తున్నాం. వాళ్ళు సివిలియన్స్ అటాక్ చేస్తున్నారు. డ్రోన్స్ గీజు పంపించి సివిలియన్ ఏరియాస్కి ఎక్కువ పంపిస్తున్నారు. అక్కడ ఏదో అలరవుతుంది. మేము వదిలేదు లేదు అని స్పష్టంగా చెప్పారు. మొన్న ఏదో చైనా కూడా యుద్ధంలోకి వచ్చేస్తుంది అని నేను మీలాంటి వాళ్ళు అన్నాం. కొంతమంది జర్నలిస్ట్ బయటికి తీసుకొచ్చారు. ఎక్కడున్నది చైనా? ఎందుకు వస్తుంది బయటికి? వాళ్ళు యుద్ధం అయితే బయటకు వస్తారు. అది కూడా చైనా యుద్ధం చేయకుండా అన్ని గెలవాలి. యుద్ధం చేయకుండా. పెంటపాటి పుల్లారావు గారు, ఇరాన్ ఉపయోగిస్తున్నటువంటి ఆయుధ సామాగ్రి 80% చైనా ఎక్స్చేంజ్ గానే ఇచ్చినటువంటి ఆయుధ సామాగ్రి, పర్టికులర్గా S-300 ఏవైతే ఐరన్ డ్రోమ్గా ఈ డిఫెన్స్ సిస్టమ్ను వాళ్ళు వాడుతున్నారో ఇరాన్కు చైనానే దాన్ని సరఫరా చేయడం జరిగింది. మరి చైనా కూడా పరోక్షంగా వచ్చినట్టే కదా వార్లోకి. మీకు అమ్ముతుంది. చైనా కొనుక్కుంటానంటే ఎవరికైనా అమ్ముతుంది. ఇప్పుడు మనకి రాఫేల్ ప్లేన్స్ అమ్ముతున్నారు ఫ్రాన్స్. పాకిస్తాన్ అడిగితే పాకిస్తాన్కి కూడా అమ్మొచ్చు. అంటే పాకిస్తాన్కి డైరెక్ట్గా అమ్మవచ్చు, చైనాకి అమ్మవచ్చు, లేకపోతే ఇంకో దేశానికి. అది దాంట్లో ఏమి మీకు అమ్మమని లేదే. వాళ్ళు ఎవరికైనా అమ్ముతారు. ఇరాన్ కొనుక్కున్నది. ఇరాన్ దగ్గర ఇప్పుడు కూడా వాళ్ళ అంతం ఏంటంటే 5,000 మిసైల్స్ నుంచి 10,000 మిసైల్స్ ఉన్నాయి. 30-40 వేల లక్ష డ్రోన్స్ ఉన్నాయి. నెలకు 500 డ్రోన్స్ చేస్తారు. మంచి డ్రోన్స్ చేస్తారు. చైనీస్ టెక్నాలజీతో చేస్తున్నారు అక్కడ.
అది సో వాళ్ళు చూపెట్టింది ఏంటంటే ఇరాన్ మనకి కొత్త యుద్ధాలు చేసేది ఇది ఎసిమెట్రికల్ వార్ అంటారు. ఎసిమెట్రికల్ వార్ అంటే ఒక 6 అడుగులు ఎత్తు మనిషి ఒక 5 అడుగులు ఎత్తు మనిషి దెబ్బలాట్టి 5 అడుగులు ఎత్తు మనిషి దెబ్బలాడేది ఎసిమెట్రికల్ వార్. ఆయనంత ఇంకో రకంగా ఫైట్ చేస్తాడు, అది ఓడిస్తాడు. సో ఇరాన్ అది చేస్తాడు. వాళ్ళు డైరెక్ట్గా ఇది జరిగేది ఏంటంటే యుక్రెయిన్ వార్ లాగా కాదు, సైనికులు ఎవరు భూమి మీద లేరు, ఇదంతా టెక్నాలజీతో జరుగుతూ ఉన్నది. ఇరాన్ దగ్గర 10,000 మిసైల్స్ ఉన్నాయి, రోజుకు 100 వాడితే 100 రోజులు ఆగొచ్చు కదా, అదే ఉండదు. ఒకవేళ 10,000 మిసైల్స్ ఉండి ఒక 2,000 3,000 అయ్యేటప్పటికీ ఆగిపోతుంది. ఇవన్నీ యుద్ధాలు జరిగినాయి, కానీ ఈవేళ అయిపోతుంది రేపు అయిపోతుంది అని మనం చెప్పడానికి యుద్ధాల్లో లేదు. మనం వెయిట్ చేసి వాచ్ చేయాలి. ఎక్కువ స్టామినా ఎక్కువ బలం అమెరికాకి ఇజ్రాయెల్కి ఉన్నది. పక్కన వెనకాల ఈ ప్రపంచంలో వాళ్ళందరూ కలిస్తే అమెరికా కంటే ఎక్కువ డబ్బు ఉన్నది. ఆ అరబ్ దేశాలు సౌదీ అరేబియా, కువైట్, యుఏఈ, జార్డన్, ఖతార్ వీళ్ళందరూ అసలు అమెరికాని ఇజ్రాయెల్ని వార్లోకి దింపిన వాళ్ళు ఇరాన్ని కంట్రోల్ చేయటానికి. ఇరాన్కి అణు ఆయుధాలు వస్తే ఇంకా వాళ్ళు ఫస్ట్ డైరెక్ట్గా థ్రెట్లోకి వచ్చేస్తారు. ఇంకా ఇరాన్తో మేము పోల్చుకోలేము. వాళ్ళు వాడతారు కూడా ఈ అణు ఆయుధాలు. వాళ్ళు వెనకాల ఉండి ప్రోత్సహించాడు. మర్చిపోవద్దు. అమెరికన్ బేసెస్ ఉన్నాయి అక్కడంటే అమెరికాని తీసుకొచ్చి వాళ్ళు అక్కడ పెట్టారు వాళ్ళ రక్షణకి. అందువల్ల ఇది మీరందరూ మనం అందరూ మర్చిపోయిన వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు? ఆ దేశాలన్నీ ఉన్నాయి. వాళ్ళు ఇంకా దిగరేమో, లేకపోతే తర్వాత దిగుతారు. అంత స్ట్రాటజీ ఉంటుంది. సో అందువల్ల ఇది మీరు అన్నట్టుగా వరల్డ్ ప్రపంచంలో ఎలాగ అవుతుంది. చైనాకి ఈ మిడిల్ ఈస్ట్ దేశాలతో ఎంతో వ్యాపారం ఉన్నది. ఈ 7-8 దేశాల దగ్గర భారతదేశం ఆదాయం మనకి $4 ట్రిలియన్ అయితే ఈ 7 దేశాలు బ్యాంక్స్లో $20-30 ట్రిలియన్ ఉన్నది. వాళ్ళు దాచుకున్న డబ్బు $30 ట్రిలియన్. అలా ఖర్చు పెడతా పోవచ్చు. చైనా మీద ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు ఎందుకు చైనా వాళ్ళందరినీ కోపం తీసుకొస్తుంది? రష్యాకి ఎందుకు వీళ్ళందరితో కోపం? మీరు అది వాళ్ళకు ఉన్నారు. వాళ్ళు పాకిస్తాన్ ఇంకో చిన్న మాట చెప్తా, మన మిత్రులు కూడా ఉన్నారు మీకు. 54-56 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక 10 దేశాలే సంతర్పణ పలికారు. అయ్యో చచ్చిపోయాడు అది ఎవరు ఆయత్తున్నారు. మిగతా ముస్లిం దేశాలు ఎందుకు ఊరుకున్నారు చెప్పండి? మాట్లాడితే పాకిస్తాన్ ఇస్లాం అంటుంది, మరి వాడు చచ్చిపోయినప్పుడు వీడెందుకు మాట్లాడలేదు? బంగ్లాదేశ్ ఎందుకు మాట్లాడలేదు చెప్పండి? నోరు ఇప్పితే ఈ సౌదీ అరేబియా వాళ్ళు పైసా లాప్ చేస్తారు, గెట్అవుట్ అంటారు. వాళ్ళు మనుషులు బయటికి తోసేస్తారు కాబట్టి మాట్లాడకుండా కూర్చుంటారు. 44 దేశాలు ఇస్లామిక్ దేశాలు మాట్లాడలేదు చచ్చిపోతే. అదే మన దేశంలో ఒక ఏ రిలీజియస్ మైనారిటీ ఎవరైనా చచ్చిపోతే ప్రపంచం అంతా ఏమంటారు? ఇక చంపేస్తున్నారు, రోడ్ల మీద పొడిచేస్తున్నారు అంటారు. ఇంత పెద్ద దేశంలో క్రైమ్ జరుగుతూ ఉంటుంది కదా. సో అది ఈ పద్ధతి అలా ఉన్నది. నా వ్యూ ఏంటంటే ఏదైనా అవ్వచ్చు వార్లో, నేను అంటలేదు. కానీ మెల్లిమెల్లిగా ఆ బలవంతులు తొక్కేస్తారు. మనం చూస్తాం. మీ ప్రిడిక్షన్స్ ప్రకారంగా ఇప్పుడు చెలరేగినటువంటి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో అమెరికా ఈ వార్ ఎక్కడ వరకు వెళ్తుంది అంటారు? మీ ప్రిడిక్షన్స్ చెప్తే డొనాల్డ్ ట్రంప్ ఇది 3 వారాలు కొనసాగుతుంది కాదు, డొనాల్డ్ ట్రంప్ ఇది 3 వారాలు కొనసాగుతుంది. నేను రిస్క్ తీసుకుంటా. ఏం చెప్తానంటే అమెరికా, ఇజ్రాయెల్, అరబ్ దేశాలు ఓడిపోయే ఆప్షన్ లేదు. ఓడిపోయే ఆప్షన్ లేదు. జ్ఞాపకం పెట్టుకోండి. ఓడిపోయాం పర్వాలేదని దులిపేసుకొని బయటికి రాలేరు. వాళ్ళు గెలవాలి. వాళ్ళ దగ్గర బలం ఉన్నది. మనం ఒక వారం రోజులు ఇంకా పడుతుంది. అసలు మీరు మాట్లాడట్లేదు. 100 మంది టాప్ లీడర్లను చంపేశారు. శనివారం నాడు 5 గంటలకు ముహూర్తం, యుద్ధం స్టార్ట్ అయిన 10 నిమిషాలకి మొత్తం డిఫెన్స్ మినిస్టర్ అయత్తోల్లాను అందరూ చంపేశారు. ఇప్పుడు కొత్తగా ఎవడొచ్చాడు వాడిని రేపు చంపుతాం వీళ్ళని చంపుతాం అంటున్నారు. వాళ్ళు అంత ఇన్ఫిల్ట్రేట్ అయిపోయారు. గూఢచారులతో అమెరికా, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్కి మొత్తం ఇరానియన్ లీడర్షిప్ ఎవరెక్కడున్నారు, ఎవరు తింటున్నారు, వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారు అంతా తెలుసు. సో అంత ఇన్ఫిల్ట్రేట్ చేశారు కదా వీళ్ళు, ఈ అరబ్ దేశాలు, ఇజ్రాయెల్, అమెరికా. సో ఇది నేను ఒక వారం రోజులు ఇంకా పడతాని మెల్లిమెల్లిగా అడ్వాంటేజ్ అమెరికాకి, ఇజ్రాయెల్కి వచ్చేస్తాను మెల్లిమెల్లిగా.
మెల్లిమెల్లిగా. తర్వాత ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుంది? సివిలియన్స్ మీద బాంబులు వేస్తుందా? ఇంకా అల్లరి చేసేస్తుందా? ఆ రిఫైనరీస్ అందరిని కాలుస్తుంది. అంటే అందరూ అన్నారు అయన్ డోమ్ అంటే ఇనప డబ్బా పెట్టి నెత్తి మీద టెక్నికల్గా 95% సేఫ్టీ ఉంటుంది. ఒక 5%, ఒక 1000 మిసైల్ చేశాక 5-10 లోపలికి వచ్చేస్తాయి. అందువల్ల అన్ఎక్స్పెక్టెడ్ అన్ప్రిడిక్టబుల్ వార్. కానీ ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్, ఈ అరబ్ దేశాలు ఓడిపోయే ఆప్షన్ లేదు. ఓడిపోయారంటే భారతదేశం లాగా పాకిస్తాన్ మీద మనం ఒక్కసారైనా ఓడిపోయామంటే మన దేశానికి చాలా ఇంపాక్ట్ వచ్చేస్తుంది. వాళ్ళు ఎన్నిసార్లు ఓడిపోయినా లెక్కలేదు, పైకి వచ్చేస్తాడు. మనం వన్ టైం కూడా ఓడిపోవటానికి ఆప్షన్ లేదు భారతదేశం. అందుకనే యుద్ధం చాలా జాగ్రత్తగా చేయాలి, యుద్ధానికి వెళ్ళకూడదు భారతదేశం. సో వీళ్ళకి 1 వీక్ టైంలో అడ్వాంటేజ్ కనపడుతుంది అని నేను భావిస్తాను. పెట్టపట్టులో మళ్ళీ వస్తాం. అమర్ గారు, అంటే జియో పొలిటికల్ క్యాల్కులేషన్స్ తీసుకున్నా కానీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పొలిటికల్ డెవలప్మెంట్స్ అనేవి మొత్తం 3వ ప్రపంచ యుద్ధానికి సంకేతంగా కొనసాగుతుంది అనేటటువంటి వాదన ప్రతి దేశంలో మీడియా కానీ పొలిటికల్ టాక్స్ కానీ కొనసాగుతుంది. ఎట్లా స్పందిస్తారు దీనిపైన? ఈ మధ్యలో మనం చాలా మటుకు ముఖ్యంగా జ్యోతిష్యులు 26లో ప్రపంచ యుద్ధం రాబోతుంది, 27లో రాబోతుంది, ఇంకా చాలామంది ప్రపంచంలో ప్రఖ్యాతి చెందిన జ్యోతిష్యులంతా ఇక యుద్ధం 3వ యుద్ధానికి తెరలేపనుంది. ఇప్పుడే కొంతమంది అయితే ఇప్పుడున్న దాన్ని కూడా ప్రొడక్షన్ చేస్తూ దానికి ఆరంభమే ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం, అమెరికా దాడులు చేస్తుంది. దీనిలో భాగంగానే అంటే ఇక్కడి నుంచే మొత్తం ప్రపంచాన్ని మొత్తం చుట్టుకుంటుంది. ఒకవైపు చైనా, లేకపోతే రష్యా, లేకపోతే ఇతరత్ర ఇరాన్కు అనుకూలంగా కొన్ని దేశాలు, ఆ తర్వాత తటస్థంగా ఉండే మళ్ళాంటి దేశాలు, అమెరికాకు అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని దేశాలు, ఈ మొత్తం బ్రిటన్ కానీ లేకపోతే కొన్ని యూరోప్కు సంబంధించినటువంటి దేశాలు, ఇవన్నీ కూడా అమెరికా వైపు పోతాయి. మొత్తం మీద అంటే ఇప్పుడు యుఎస్ కంట్రీస్ మీద అయితే, అరబ్ కంట్రీస్ మీద ఇప్పుడు ఇరాన్ దాడి చేసిన తర్వాత వాళ్ళ పరిస్థితి అంటే గమ్యం లేకుండా ఉంది. ఇరాన్ పరిస్థితి, వాళ్ళు దాడి చేసేప్పుడు ఒక శత్రువుగా చూడాలి తప్ప ఇజ్రాయెల్ మీద అటాక్ చేయాలి లేకపోతే చేయాలి, కానీ కేవలం అమెరికాకు ఉన్నటువంటి స్థావరాల మీద దాడి చేస్తున్నామని చెప్పి నిజంగా స్థావరాల మీద దాడి చేయకుండా ఈ అరబ్ కంట్రీస్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీనివల్ల ఇన్ని రోజులు ఖమేనీ అంటే ఆయన మరణానికి ముందు కూడా ఇస్లామీ మతం ఆధారంగానే ప్రపంచం నడవాలి, మొత్తం ఇస్లాం మత వ్యాప్తి ప్రపంచంలో మొత్తం జరగాలనేది ఆయన వాదన. దానికోసం ఆయన చాలా సందర్భాల్లో షియా అండ్ సున్నీ 2 వర్గాలను సమావేశపరిచి మన మధ్యలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలు అయితేనే పక్కన పెడదాం, మనం ఈ ప్రపంచాన్ని మనం శాసిద్దాం, ఇస్లాం మతంలోకి మనం ఈ ప్రపంచాన్ని తీసుకుపోదామనే వాదనతోటి ఖమేనీ ప్రయత్నం చేసిండు. అయితే మరి సున్నీలు పక్కన ఉన్నటువంటి అరబ్ కంట్రీలో మెజార్టీ భాగం సున్నీలు ఉన్నారు. ఇవి ఖతర్ కానీ లేకపోతే దుబాయ్ కానీ ఇంకా వేరే ఈ దేశాల్లో మొత్తం కూడా సున్నీ మతస్థులకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, షియా వాళ్ళు తక్కువ ఉన్నారు. అయితే ఒకవైపు నువ్వు ఇస్లాం మతానికి సంబంధించినటువంటి వ్యవస్థను తీసుకురావాలనే దాంతో ఉన్నప్పుడు నువ్వు ఇరాన్ ఈరోజు ఈ ముస్లిం దేశాల మీద దాడి చేయటం అది ఎంతవరకు అని దీనివల్ల ఇరాన్ కొంచెం దాని సపోర్ట్ను కోల్పోతుంది. అయితే మరి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి చైనా అంటే ఇరాన్ మీద దాడి చేయడానికి యుఎస్ బేసు వాళ్ళ క్యాంపులన్నీ వీళ్ళు అలౌ చేస్తున్నారు కదా, యమాన్ చేయలేదు, యమాన్ మీద దాడి చేయడం లేదు ఇరాన్. అదే నేనేమన్నా అంటే ఆ ఒక్క సాకుతో నిజంగా మీరు టార్గెట్ చేస్తే అమెరికాకు సంబంధించిన వాటి మీద చేయండి. అయితే అలా కాకుండా సామాన్య పౌరులు ఉండే దగ్గర కూడా మనం అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడుతున్న మాటలు కానీ లేకపోతే మన టీవీలో కనిపిస్తున్న విషయాలు కానీ మీడియాలో వస్తున్న వార్తలు కానీ అన్నీ చూస్తుంటే సామాన్య ప్రజలు ఉన్న దగ్గర కూడా నిద్రపోలేనటువంటి పరిస్థితి. ఎప్పుడు ఏమవుతుంది, ఏ రాత్రి ఏ శకడం మీద పడుతుంది, లేకపోతే మిసైల్ పడుతుందా, లేకపోతే ఏదైనా డ్రోన్ వచ్చి మీద పడుతుందా, ఇంకేం పడుతుంది, ఇంటి ఉంటాయా కూలిపోతాయా అనే దాంతో వాళ్ళు ప్రాణాలు అంటే మనం బయటికి చెప్పడానికి చాలా ఈజీగా ఉంది, కానీ అక్కడ ప్రజలు మాత్రం వాళ్ళకి ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ఇటువంటి రకమైనటువంటి యుద్ధ వాతావరణం చూడలేదు వాళ్ళు. ఈ దాడులు లేకపోతే మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ ఇంకేమైనా వాళ్ళకి తెలియదు. కొత్తగా ఇప్పుడు వచ్చే దాంతో వాళ్ళు భయపడిపోతున్నారు, ఎందుకంటే వాళ్ళు బంకర్లు దాచుకునే సంస్కృతి కాదు వాళ్ళది. వాళ్ళు ప్రపంచంలో నెవర్ ఎక్స్పెక్టెడ్ ఒక డామినేటెడ్ రోల్గా ఉండి ప్రపంచాన్ని వాళ్ళు వ్యాపారం చేస్తారు. అమర్ గారు మళ్ళీ వస్తాను. లెఫ్టినెంట్ కర్నల్ పరమేశ్వర్ గారు ఎట్లా చూస్తారండి? ఎందుకంటే యుద్ధం ఎవరు కోరుకొని వచ్చేటటువంటిది కాదు, అంటే అంత మాత్రాన
యుద్ధాన్ని మనం వీడి దేశాలు బతికేటటువంటి సంస్కృతి మనది కాదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధంపై మీ ఫోర్వర్డ్స్ ఎట్లా ఉన్నాయి? టూ థింగ్స్ అండి. ఇది ఒక టిపికల్ యుద్ధం. దీనిలో ఏ సైడ్ కరెక్ట్ అంటే ప్రతి యుద్ధంలో అదే ఉంటుంది స్టోరీ, కానీ ఈ యుద్ధంలో ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ అని వెతికితే ఎవరు తప్పు లేరు, ఎవరు కరెక్ట్ లేరు. రెండు యాంగిల్స్ దొరుకుతాయి, ఇద్దరికి రెండు యాంగిల్స్ దొరుకుతాయి. రైట్ ఉన్న యాంగిల్ దొరుకుతుంది. అంటే ఇరాన్ సైడ్ నుంచి మేము మా చర్చలు జరుపుతున్నప్పుడు మీరు మమ్మల్ని వచ్చి అటాక్ చేశారని ఇరాన్ సైడ్ అంటుంది. అక్కడి నుంచి యుఎస్ఏ ఇజ్రాయెల్ ఏమంటున్నాయి, ఇజ్రాయెల్ ఇంకా ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఇన్స్టిగేట్ చేసిన వార్, చాలా క్లియర్ గా తెలుస్తుంది మనకి. వాళ్ళు ఎందుకు ఇన్స్టిగేట్ చేశారు, ఎందుకంటే చర్చలను వాళ్ళు డిలే చేసి అగ్రిమెంట్ కి రాకుండా ఇంత లోపల యురేనియం ఎన్రిక్ చేస్తున్నారు అని. లాస్ట్ ఇయర్ జూన్ లో మీకు జరిగిన 12-day వార్ తర్వాత వాళ్ళ దగ్గర మిగిలిపోయిన 297 pounds ఆఫ్ ఎన్రిచ్ యురేనియం దగ్గర నుంచి విత్ ఇన్ 6-7 months దే రీచ్ క్వాంటిటీ ఆఫ్ అబౌట్ అప్రాక్సిమేట్లీ 605 pounds ఆఫ్ ఎన్రిచ్ యురేనియం. ఎలా వచ్చింది 6 నెలల్లో? అండ్ దేవర్ 90% క్లోజ్ టు హ్యావింగ్ ఎన్రిచ్ యురేనియం. ఆ ఎన్రిచ్ యురేనియం వచ్చేసిందంటే దెన్ దే ఆర్ న్యూక్లియర్ కేపబుల్. సో అది అయ్యేం దాకా చర్చలు పోస్ట్పోన్ చేస్తూ వద్దామని వాళ్ళు ఆలోచిస్తున్నారని ఇజ్రాయెల్ అది ఒకవేళ వచ్చి ఉంటే కనుక వాళ్ళు మా మీద ఉపయోగించేవాళ్ళు, మా రక్షణ మేము చూసుకుంటాం కదా అంటున్నారు ఇజ్రాయెల్ వాళ్ళు. ఇద్దరు కరెక్టే. కానీ ఇప్పుడు మీరు వెళ్ళి స్కూల్ మీద కొట్టారు, స్కూల్ పిల్లలు చచ్చిపోయారు. వాళ్ళు వెళ్ళి దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద, సౌదీ అరేబియా మీద, వరల్డ్ బిజినెస్ మీద స్టేట్ ఆఫ్ హార్మస్ ని మూసేశారు. 20% ఆఫ్ వరల్డ్స్ ఆయిల్ బిజినెస్ గోస్ త్రూ దట్. ఇప్పుడు 700 నుంచి 1000 షిప్స్ దాకా అక్కడ స్టేట్ ఆఫ్ హార్మస్ లో పడున్నాయి. నా వాటిల్లో ఏ ఒక్క షిప్ మీద అన్నా కానీ పొరపాటు కూడా ఫైర్ అయిందంటే దట్ విల్ ట్రిగర్. మై ప్రెడిక్షన్ ఇస్ ఇట్ ఇస్ ఆల్రెడీ వరల్డ్ వార్. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా 25 countries ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. మీరు యూకే, ఫ్రాన్స్ అవి కూడా వాళ్ళు, గ్రీస్ ఆల్రెడీ పంపించేసింది, వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేశారంటే ఆల్మోస్ట్ 25 countries డైరెక్ట్ ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయినాయి ఈ వార్, విచ్ మీన్స్ ఇట్ ఇస్ మినీ వరల్డ్ వార్ ఆల్రెడీ. దాన్ని మీరు తీసుకెళ్లి ఇంకొక షిప్ మీద తగిలింది అనుకోండి, దట్ విల్ బికమ్ ఫార్ లార్జర్ వరల్డ్ వార్. అండ్ పుల్లారావు గారు చెప్పినట్టు యుఎస్ అండ్ ఇజ్రాయెల్ అంటే మీరు యుద్ధంలో ఎటు వెళ్తుంది అనేది చెప్పడం చాలా ఈజీ. ఇరాన్ కి స్టేయింగ్ పవర్ లేదు. ద కైండ్ ఆఫ్ స్టేయింగ్ పవర్ యుఎస్ఏ హ్యాస్ నోబడీ ఎల్స్ హెస్ గాట్ ఇన్ ద వరల్డ్. అలాంటిది యుఎస్ఏ తోటి ఇజ్రాయెల్ తోడైంది. సో స్టేయింగ్ పవర్ వీక్ కాదా, సరే 2 weeks, 2 weeks కాదా 3 weeks, 3 weeks కాదా 4 weeks. యుఎస్ఏ విల్ కీప్ పంపింగ్ మనీ, విల్ కీప్ పంపింగ్ అమ్యునిషన్. యుఎస్ఏకి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. బట్ ఇరాన్ కి అంత స్టేయింగ్ పవర్ ఉందా అనేది క్వశ్చన్. ఇరాన్ కి అంత స్టేయింగ్ పవర్ లేదు, బికాస్ ఆఫ్ సాంక్షన్స్, బికాస్ ఆఫ్ దేర్ ఇంటర్నల్ క్రైసిస్, బికాస్ ఆఫ్ లీడర్షిప్ క్రైసిస్, అండ్ బికాస్ ఆఫ్ దేర్ అటాక్, దేర్ 12-day war with Iran last year. So this war, the result is known, but one thing which USA and Israel have misunderstood and పొరపాటున దొంకే ఏంటంటే they have underestimated the ability of Shia revenge. అండ్ ద షియా ముస్లిమ్స్ ఉన్న ఏమంటారు ప్రతీకార జ్వాల ఏదైతే చాలా ఎక్కువ ఉంటుంది షియా ముస్లిమ్స్ కి. మీరు యూ కెన్ సీ దట్ యునో మీరు చూసారంటే మీరు ఇఫ్ యు సీ ఇరాన్ ఇరాక్ వార్ లో కూడా బ్రూటాలిటీ మీరు చూడొచ్చు. అదే కాక మీరు యూ కెన్ ఆల్సో సీ ఇరాన్ ఇరాక్ వారే కాక యూ కెన్ ఆల్సో సీ లాస్ట్ ఫ్యూ వీక్స్ లో వాళ్ళు దే కిల్డ్ సో మెనీ ఆఫ్ ద సివిలియన్స్ యాంటీ కమ్యూనీ ప్రొటెస్ట్ లో. సో యూ కెన్ సీ దేర్ బ్రూటాలిటీ. సో అది మీరు యూ కెన్ నెవర్ అండర్ ఎస్టిమేట్. అది యూఎస్ఏ అండర్ ఎస్టిమేట్ చేసినట్టు అనిపిస్తుంది. ఇన్ మై వ్యూ ఇట్ ఈస్ గోయింగ్ టు నెక్స్ట్ 1 week 2 parties తగ్గకపోతే, మీడియేషన్ నడకపోతే, 2 parties తగ్గకపోతే ఇట్ విల్ బలూన్ ఇంటూ అ బిగ్గర్ వార్ అండి. బిగ్గర్ వార్ అండ్ మోర్ మాస్ డిస్ట్రక్షన్ విల్ హ్యాపెన్. ప్రపంచం మొత్తం దీని ఎఫెక్ట్ ఉంటుంది. కర్నల్ మళ్ళీ వస్తాను. వెంకట్ సాయి గారు ఎట్లా చూడాలి? ఎందుకంటే ఇందులో ఉపయోగిస్తున్నటువంటి టెక్నాలజీ చూస్తుంటే ప్రపంచమే ఒక రకంగా గుగురు పుచ్చుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఉపయోగిస్తున్న టెక్నాలజీ కానివ్వండి, పర్టికులర్గా అమెరికన్ ఇంటెలిజెన్స్ అండ్ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ మొసాద్ ఏ రకంగా ట్రాఫిక్ సిగ్నల్లను కూడా హ్యాక్ చేసి ఖమేనీ ఎక్కడున్నాడనేటటువంటి ఐడెంటిఫై చేసుకొని దాడులు చేశారనేటటువంటి కథనాలు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. టెక్నాలజికల్ ఇన్పుట్ ఎట్లా ఉంది ఇందులో యుద్ధంలో? అవునండి, మీరు ఈ యుద్ధంలో చూసుకుంటే కనుక ఫస్ట్ నుంచి వీళ్ళు ఎలా ఉపయోగించారంటే ఖమేనీ ఉన్నారు కదండి, ఇప్పుడు ఎవరైతే సుప్రీం లీడర్ చనిపోయారో ఆ ఉన్న ప్లేసు చాలా రక్షణతో కూడిన స్థలం. దాని కింద కూడా కొన్ని బంకర్లు ఉన్నాయి. అయినా సరే ఎగ్జాక్ట్గా ఎవరైతే ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తున్నప్పుడు ఖమేనీని చంపేశారు. దానికన్నా ముందుగానే మీకు తెలుసు, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద సీక్రెట్ ఏజెన్సీలో మనకి ఫస్ట్ ఉండేది ఏంటంటే సిఐఐ.
Yes. అమెరికా సిఐ, Yes. సెకండ్ ఐడిఎఫ్. Yes. ఐడిఎఫ్ ఏంటంటే ఇజ్రాయెల్ యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. Yes. మీకు లాస్ట్ ఇయర్ ఇరాన్ మీద కానీ మిగతా దేశాల మీద ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడు కూడా మీరు చూసుంటే, ఏదైతే లాస్ట్ ఇయర్ ఇరాన్ యొక్క అణు స్థావరాల మీద ఇజ్రాయెల్ దాడి చేసిందండి అమెరికా సహాయంతో. అప్పుడు కూడా ఒక ఇరాన్ ఎవరంటే ఈ సైంటిస్టులు ఉన్నారు కదా సార్, ఇరాన్ సైంటిస్టులు ఒక బిల్డింగ్లో ఉన్నారు. వాళ్ళు మీరు ఒక 20 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంటే వాళ్ళు 18వ ఫ్లోర్లో ఉన్నారు. వాళ్ళు కరెక్ట్గా 18వ ఫ్లోర్లో ఉన్న దానికి మిసైల్ పంపి వాళ్ళని టార్గెట్ చేసి చంపారు. బిల్డింగ్ డ్రోన్ సాయంతో చంపేశారు. ఇక్కడ వాళ్ళు ఉపయోగించింది ఏంటంటే, సిఐఏ వాళ్ళు ఈ కరెక్టమైన ప్లేస్లో ఉన్నారని అమెరికా ఇంటెలిజెన్స్ ఐడిఎఫ్కి సమాచారం ఇచ్చింది. అక్కడి నుంచి వాళ్ళ దగ్గర తమహాక్ అని ఒక క్షిపణి ఉంటుందండి. అది చాలా ఎగ్జాక్ట్, చాలా అంటే యాక్యురసీతో పనిచేసే ఒక క్రూజ్ మిసైల్. దాన్ని యూజ్ చేసి ఒక 30-40 మిసైల్ మనం చూసుకున్నట్టుగా కానీ ఐడిఎఫ్ ప్రకటించినా కానీ సిఐఏ ప్రకటించినా కానీ, దాంతోపాటు వాళ్ళు సెంట్రల్ లీడర్ సుప్రీం లీడర్ కమాండ్ చంపేశారు. అండ్ మీరు ఇంకోటి చూసుకుంటే కనుక రీసెంట్గా యుఎస్ సెంట్రల్ కమాండ్ కూడా 2 days బ్యాక్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. వాళ్ళు సోషల్ మీడియాలో కూడా రిలీజ్ చేశారు. B2 బాంబర్స్ అండ్ B1 లెన్సర్ బాంబర్స్. ఈ B1, B2 బాంబర్స్ ఏంటంటే, మీకు B2 బాంబర్ అనేది అది ఒక ఆకాశంలో తిరిగే ఒక డెవిల్ లాంటిది సార్ చెప్పాలంటే. It can carry more than 100 missiles. 100 మిసైల్స్ తో పాటు అవి కొన్ని కిలోల అణ్వస్త్రాలని అది మోయగలదు. 9000 కిలోమీటర్ ఏకదాటిగా అది ప్రయాణించగలదు సార్. అదొక సూపర్ స్టోనిక్ స్టెల్త్ ఫైటర్. ఈ స్టెల్త్ టెక్నాలజీ ఎలా ఉంటుందంటే, రాడార్లను కన్నుగప్పి శత్రువుని మీద అటాక్ చేయడం అనేది ఈ స్టెల్త్ ఫైటర్స్. ఆ స్టెల్త్ ఫైటర్స్ స్టెల్త్ టెక్నాలజీలో మనం చూసుకుంటే కనుక ఇజ్రాయెల్ అండ్ అమెరికా పెట్టిన వేరు. మీరు అందుకే చూసుకుంటే కనుక, అండ్ మీరు ఇరాన్ యుఏఈ మీద దాడి చేసింది. ఏం చెప్పారు, 2000 పైగా మేము మిసైల్స్ లాంచ్ చేసాం, ఒక 500 డ్రోన్స్ కూల్చాం. మీరు యుఏఈ దుబాయ్ మీద పడిన మిసైల్స్ చూస్తే కనుక మొదటి 2 రోజుల్లో దాని యొక్క డెబ్రిస్ మాత్రమే పడ్డాయి. అంటే ఏదైతే అమెరికా దగ్గర నుంచి వాళ్ళు ప్రొక్యూర్ చేసుకున్న పేట్రియాట్ డిఫెన్స్ సిస్టమ్ ఉందో అవి ఆకాశంలోనే పేల్చేశాయి. ఒక 2-3 గురి తప్పి దాని నుంచి వచ్చిన డెబ్రిస్ మాత్రమే మీకు ప్లామ్ జుమేరా కానీ అండ్ జుమేరా బీచ్లో ఉన్న దాని మీద కానీ బుజ్ ఖలీఫా మీద కానీ పడ్డాయి. మిగతా 98% మేము గాల్లోనే పేల్చేసామని పేట్రియాట్ యొక్క డిఫెన్స్ సిస్టమ్ తోటి వాళ్ళు మనకి అనౌన్స్ చేశారు. మీరు ఇంకోటి చూసుకుంటే కనుక ఇక్కడ ఇరాన్ కూడా మనం నేర్చుకోవాలి సార్. ఎందుకంటే ఇరాన్ ఉపయోగించే ఏదైతే షెహెడ్ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో, ప్లాస్టిక్స్ అండ్ నాన్ మెటల్ డ్రోన్స్ తయారు చేశారు సార్. ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ రాడార్స్. మీకు రాడార్ అంటే ఏంటి సార్, నార్మల్ గా సిగ్నల్స్ ని ఒక మెటల్ ఉంటే ఆ మెటల్ యొక్క ఫ్రీక్వెన్సీస్ తో పాటు ఒక పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ ని ఆ రాడార్ క్యాప్చర్ చేసి ఒక ఆబ్జెక్ట్ మన మీదకి వస్తుంది, దాన్ని స్టాప్ చేయడానికి ఒక జామింగ్ సిస్టమ్ తో పాటు ఈ సిస్టమ్ ఉంది. కానీ యూజ్ చేసిన ఆ డ్రోన్స్ టెక్నాలజీ కూడా మీకు చూస్తే ఆశ్చర్యపోతుంది. అంటే ఇప్పుడు గల్ఫ్ మీద యుఏఈ మీద దాడి చేస్తుంది ఆ డ్రోన్స్. సార్ ఇంకొక యాజ్ ఆఫ్ నో దే యుటిలైజ్డ్ 14,000 డ్రోన్స్. ఎగ్జాక్ట్లీ సార్. ఇంకొక పాయింట్ ఏంటంటే సార్, ఆ డ్రోన్స్ ని వీళ్ళు ఎక్కువ ప్రొక్యూర్ చేయడానికి ఏదైతే ఒకప్పుడు ఇరాక్ మీద అమెరికా యుద్ధం చేసిందో అప్పుడు నుంచి ఆ డ్రోన్స్ ని అమెరికా నుంచి రివర్స్ ఇంజనీరింగ్ చేశారు. ఆ మోడల్స్ ని అండ్ రష్యా సహకారంతో ఆ డ్రోన్స్ ని ప్రిపేర్ చేసే వాళ్ళు నాన్ మెటల్స్ డ్రోన్స్ ప్రిపేర్ చేయడం వల్ల మీకు మిసైల్స్ కన్నా డ్రోన్స్ ఇంపాక్ట్ గల్ఫ్ దేశాల మీద ఎక్కువ పడ్డాయి. మీరు అంతేందుకు సార్, అర్మోకో రిఫైనరీ ఉంది మనకి ఖతర్ లో, ఏదైతే 2 రోజుల క్రితం ఇట్స్ ఆల్రెడీ ఆన్ ఫైర్. ఇట్స్ ఆల్రెడీ ఆన్ ఫైర్. అది దాదాపు రోజుకి 5.5 లక్షల బ్యారెల్ని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది సార్. ఆయిల్, క్రూడ్ ఆయిల్ ఏదైతే శుద్ధి చేస్తుంది, దాని మీద డ్రోన్ అటాక్ చేసిన వాళ్ళు కూడా ఇవే. మన అంతే ఇప్పుడు రాబోయే యుద్ధ తంత్రంలో మనకి ఏంటంటే, మిసైల్స్ కన్నా వాటిని తట్టుకుని దాన్ని ఇంటర్సెప్షన్ చేసే ఎయిర్ డిఫెన్స్ మీద మనం ఎక్కువ ఆధారపడాలనే దాని మీద ఒక ప్రపంచ దేశాలకి ఒక వార్నింగ్ తో పాటు ఆవశ్యకత కూడా. సాయి గారు మళ్ళీ వస్తాను. అమర్ గారు, గల్ఫ్ దేశాలలో మన భారతీయులు సుమారు 1 కోటి మంది వివిధ ప్రాంతాలలో వివిధ వృత్తులలో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు నిరంతరంగా ప్రయత్నం చేస్తున్నారు. వారిని సురక్షితంగా ఉంచాలి, అవసరం అనుకుంటే ప్రమాదస్థంగా మించితే వాళ్ళని ఇండియాకి తీసుకురావాలి. ఎట్లా సహాయ పునరావాసాలపైన మీ అభిప్రాయం ఎట్లా? ఇప్పుడు అమెరికా కంటే కూడా మనం ఇప్పుడు అంటే చిన్న దేశాల పరంగా చూస్తే ఈ కంట్రీస్లో దాదాపు 1 కోటి మంది పై ఉన్నారు. ఎస్. ఆ 1 కోటి మంది ముఖ్యంగా
మన తెలుగు ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. లేదా దక్షిణాది రాష్ట్రాలు సుమారు 35 లక్షల మంది 2 రాష్ట్రాల నుండి, ఈ 2 రాష్ట్రాల నుంచి 30 లక్షల మంది పైగా ఉన్నారు. అదేవిధంగా కేరళ కానీ లేదా తమిళనాడు సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా సౌత్ నుంచి సంబంధించిన వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. అయితే వీళ్ళందరికీ ఇప్పుడు ఇరాన్ ఏ మీద అటాక్ చేస్తుందన్న ఇన్ఫర్మేషన్ మనకు ముందుగా అంత అయితే లేదు. అంటే ఇజ్రాయెల్ చేస్తే ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తుంది తప్ప ఇటువైపు అటాక్ చేస్తుందనే దాని మీద కొంచెం మనం ఇంటెలిజెన్స్ అనుకోండి, లేకపోతే మనకున్న సమాచారం మేరకు అంతగా లేదు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా తమ మీద దాడులు జరుగుతాయి అంటే తమ కంట్రీ మీద దాడులు జరుగుతాయి అనే కల్లో కూడా వాళ్ళు ఊహించలేదు. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలతోటి నరేంద్ర మోడీ గారు చాలా సైలెంట్గా, అంటే ఎక్స్పోజింగ్ దీంట్లో అవసరం లేదు, మన పౌరులను ఏ విధంగా మనం రక్షించుకోవాలి, దానికోసం ఏం చేయాలనే దాంతో అక్కడ ఉన్నటువంటి రాజులతోటి కానీ ప్రధానమంత్రులతోటో ఇతరత్ర మినిస్టర్లతోటి చాలా సక్సెస్ఫుల్గా ఆయన అక్కడ మాట్లాడడం జరుగుతుంది. అయితే దీని మీద మాట్లాడుతూ ఎట్ ద సేమ్ టైం అక్కడి నుంచి మనం తీసుకురావడానికి ఇప్పుడు మనం ఉక్రెయిన్ రష్యా వారైనప్పుడు మనం పిల్లల్ని ఎట్లయితే అక్కడ స్టూడెంట్స్ని కానీ లేకపోతే అక్కడ చిక్కున్న వాళ్ళని ఎట్లయితే తీసుకొని వచ్చామో ఇప్పుడు అదేవిధంగా కూడా రేపు భారతదేశానికి సంబంధించిన ఏ ఒక్క పౌరునికి కూడా నష్టం జరగకుండా అక్కడి నుంచి తీసుకొచ్చే పరిస్థితి ఉంది. పైగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే ఇప్పుడు ఈ ప్రపంచ యుద్ధం జరుగుతుందని ఒకవైపు మనం అనుకుంటున్నా కూడా ఈరోజు ఇరాన్లో ఉన్నటువంటి పరిస్థితులు, ఒకవైపు ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ టెక్నాలజీ పరంగా అక్కడ ఉన్నటువంటి మొత్తం ఆయుధ వ్యవస్థను ఏదో సామాగ్రిని ధ్వంసం చేస్తుందో చేసిన తర్వాత ఈరోజు ఇరాన్ నుంచి మొట్టమొదటిసారిగా ఈరోజు మేము చర్చలు జరపడానికి మేము సిద్ధంగా ఉన్నామనే మాట కూడా ఈరోజు వినిపించింది. అంటే ఇది ప్రపంచ యుద్ధం జరుగుతుంది లేకపోతే ఇదే మూలం అనుకోవడానికి లేదు. అంటే ఇప్పుడు ఇవాళ ఇరాన్ ఏమనుకుందంటే నాకు చైనా ఉంది, రష్యా ఉంది, లేకపోతే ఇంకా కొన్ని దేశాలు ఉన్నాయి, నేను చాలా యుద్ధం స్టార్ట్ చేస్తే వాళ్ళందరూ వచ్చి నాకు సపోర్ట్ చేస్తారని దాని మీద. అయితే పాకిస్తాన్ కూడా అదే రకంగా భావించింది మన మీద యుద్ధం చేసినప్పుడు. పాకిస్తాన్ కూడా నాకు చైనా వస్తుంది లేదా ఇంకా వేరే కంట్రీస్ వస్తాయి, మొత్తం ఇస్లామిక్ కంట్రీస్ మొత్తం నాకు వస్తాయి, నాకు తోడుగా ఉండే గ్లోబల్ సపోర్ట్ వస్తాయని భావించి వాళ్ళు మన మీద చేసిండు. కానీ తర్వాత ఏమైంది అంటే ఎప్పుడైనా తన సొంతంగా ఉన్నటువంటి ఆయుధ సంపత్తి మీదనే వాళ్ళకున్న టెక్నాలజీ ద్వారానే వాడు పోరాటం చేయగలుగుతాడు తప్ప ఇతర దేశాల నుంచి వచ్చి ఏయో దేశాలు వచ్చి అక్కడికి వచ్చి వాళ్ళ మీద టార్గెట్ చేస్తాయనుకోవడం కరెక్ట్ కాదు. ఇంకా పైగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గల్ఫ్ దేశాలకు కూడా చైనాకు కానీ రష్యా కానీ ఎటువంటి శత్రుత్వం లేదు. ఎక్కడ వీళ్ళకి నిజంగా శత్రువులు ఉంటే ఇక్కడ ఈ బేస్న ఇజ్రాయెల్తో పాటు ఈ దేశాలను కూడా నాశనం చేయాలని ఒక భావనలో ఉంటుంది. ఇప్పుడు నాకున్నటువంటి అంటే నాకు అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ నేను చూస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు ఒక 2-3 రోజుల్లో ఇంకో 4 రోజుల్లో యుద్ధం అనేది సమాప్తం కావచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మెయిన్ లీడర్స్ ఉన్నారో ఆ లీడర్స్ మొత్తం వాళ్ళు హత్యకు గురి కావటం, వాళ్ళని చంపేయటం, ఆ తర్వాత అక్కడ ప్రజల్లో కూడా తిరుగుబాటు వస్తుంది. ఇప్పటిదాకా కమ్యూనిస్ట్ చనిపోయిన తర్వాత వెంటనే రోడ్ల మీదకి రావద్దు, వస్తే బాగుండదని దీంతో కొంచెం ఆగారు. ఇప్పుడు రాను నిన్న నుంచి మొన్న నుంచి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు వాళ్ళంతా వీధుల్లోకి వచ్చి కమ్యూనికి వ్యతిరేకంగా అక్కడ మొత్తం నిలబడుతున్నారు, ర్యాలీలు తీస్తున్నారు. ఈ సందర్భంలో మనకు దుబాయ్లో ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు యుఏఈ కంట్రీస్లో ఉన్న ఖతర్లో కానీ లేకపోతే ఇంకా వేరే కంట్రీస్లో ఉన్నటువంటి ఈ ప్రజలకి ఎటువంటి హాని జరగకుండా నరేంద్ర మోడీ చాలా సక్సెస్ఫుల్గా, అంటే ప్రధానమంత్రి కెపాసిటీ ఇది, ఆయన వ్యూహం అది. ఎందుకంటే ఆయన మౌనంగా ఉన్నంత మాత్రాన ఒకరు మాట్లాడుతున్నారు విశ్వగురు, ఆయనకు ఎవరితో ఏం మాట్లాడాలి, ఎప్పుడు చేయాలి, మన ప్రజల్ని ఎట్లా రక్షించుకోవాలనే దాని మీద ఆయన బాగా తెలుసు. దీని మీద కొంతమంది ఆయన మౌనంగా ఉంటున్నాడు, ఏం మాట్లాడతలేరు, మాట ఇప్పలేడు అనే మాట మాట్లాడుతున్నారు. అమర్ గారు, ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్ లో చిన్న బ్రేక్. విల్ బి బ్యాక్ సూన్. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్. లెఫ్టినెంట్ కర్నల్ పరమేష్ గారు, ఎట్లా అంటే కాస్ట్ ఆఫ్ ఎక్స్పెన్స్ వార్, సాయి గారు, జరుగుతున్నటువంటి ఎక్స్పెన్స్ అందరినీ అలార్మింగ్ చేస్తుంది. ఇప్పుడే మనం ఒకటి వార్త అనుకున్నాం, 17 లక్షల డ్రోన్ను డ్యామేజ్ చేయడానికి అమెరికా 35 కోట్ల మిజైల్ను ఉపయోగిస్తుంది. పెంటగన్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది, ఇంకా దీన్ని కొద్ది రోజుల వరకే మనం కంటిన్యూటీ చేయగలం మిజైల్ డిపాజిట్స్ను, మన దగ్గర స్టాక్ లేదు అనేటటువంటిది. మేబీ దట్స్ అ ఫేక్ న్యూస్, కానీ మనం దాన్ని అంటే అమెరికా ఉపయోగిస్తున్నటువంటి విధానము, ఈ టెక్నాలజీ విధానం అనేటటువంటి చూస్తే మనకు అర్థమవుతుంది. ఎట్లా చూడాలి అంటే ఈ రోజు వరకు, అంటే ఇప్పటి వరకు అమెరికా 2372 టార్గెట్లు రీచ్ అయింది ఇరాన్. 2400 ఆల్మోస్ట్ ఆల్. ఎట్లా చూస్తారు అంటే సార్ మీరు చూసుకున్నట్టే కనుక ఆ కాస్ట్ డిపాజిట్ ఎలా ఉందంటే మనం ముందు మాట్లాడుకున్నాం ఏంటంటే ఇరాన్ తయారు చేసే ఆ డ్రోన్స్ యొక్క మెటల్ చూస్తే కనుక నాన్ మెటల్,
ఆ నాన్ మెటల్ని యూజ్ చేస్తున్నారు. రివర్స్ ఇంజనీరింగ్తో పాటు రష్యా డ్రోన్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. అందుకే వాళ్ళు చీపెస్ట్లో చేసి దానికి బిగ్ ఇంపాక్ట్ చేస్తున్నారు సార్. మీరు అన్నట్టుగా మిసైల్స్ ఖాళీ అవుతాయి అని అన్నట్టుగా ఒకటి వచ్చింది. ఎందుకు ఖాళీ అవుతాయి అంటే మీకు యుఏఈ, సౌదీ అరేబియా ఏవైతే గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయో వాళ్ళ దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో మెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏంటంటే పేట్రియాట్ అండ్ థాడ్. ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చాయంటే సార్ అమెరికా దగ్గర నుంచి వాళ్ళు ప్రొక్యూర్ చేసుకున్నారు. ఈ రెండు ఎయిర్ డిఫెన్స్ కూడా అమెరికా నుంచి వచ్చినవే. ఇప్పుడు మీరు అనుకున్నారు, ఇప్పుడు ఇరాన్ లాంచ్ చేస్తున్న డ్రోన్స్ 15 లక్షలు. వాళ్ళ దగ్గర నంబర్ ఆఫ్ డ్రోన్స్ బంకర్లో ఉన్నాయి. ఇరాన్ కూడా రీసెంట్గా ఒక వీడియోని రిలీజ్ చేసింది. ఆ డ్రోన్స్, ఒక డ్రోన్ తయారు చేయడానికి కొన్ని గంటలు వ్యవధి పడితే పేట్రియాట్లో ఉన్న మిసైల్ తయారు చేయడానికి చాలా గంటలు పడుతుంది. ఇప్పటికే 2000 పైగా వాళ్ళు మిసైల్ లాంచ్ చేశారు. ఇన్ కేస్ ఆఫ్ ఈ మిసైల్స్ కొరత ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో వస్తే దాన్ని తెప్పించుకోవడానికి ఎలా ఒక 24-48 అవర్స్ పడితే వాట్ ఈస్ ద గేమ్ ప్లాన్, ఎవరు పై చేయవుతుంది? దాంతోపాటు ఈ 2000 మిసైల్స్ వాడేసిన తర్వాత ఇప్పుడు అమెరికా అగ్రరాజ్యం ఈ రెండింటిని వీళ్ళకి ప్రొడ్యూస్ చేస్తుంది సార్, ఈ రెండు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కాపాడుకోవాలి అండ్ ఈ గల్ఫ్ కంట్రీస్ కూడా కాపాడుకోవాలి. అండ్ మీరు చూసుకుంటే కనుక ఇరాన్ ఎక్కువ ఉపయోగిస్తున్న దాంట్లో మిసైల్స్తో పాటు డ్రోన్స్ అధికంగా ఉన్నాయి. ఆ డ్రోన్స్ని అత్యంత ఖచ్చితత్వంతో అత్యంత చీపెస్ట్తో తయారు చేసే టెక్నాలజీని వాళ్ళు దాన్ని గ్రహించారు సార్, ఇరాన్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే నాన్ మెటల్తో తయారు చేయడం వల్ల ఏంటంటే అవి అంత గమ్మున రాడార్లోకి రాలేవు. వచ్చిన ఒక డ్రోన్ ఢీ కొట్టడానికి వీళ్ళు ఉపయోగించే పేట్రియాట్ కానీ థాడ్ కానీ మిసైల్స్ రాకెట్ లాంచర్స్ యూజ్ చేస్తున్నారు. ఒక రాకెట్ లాంచర్ని తయారు చేయడానికి ఈ మిసైల్కి ఈ డ్రోన్ కున్నంత ఖర్చు కన్నా ఎక్కువ అవుతుంది. కానీ ఆ సిస్టమ్ ఖర్చు ఇంకా పెద్ద సార్. పేట్రియాట్ ఒక సిస్టమ్ ఖర్చు మొత్తం అంతా కూడా. కానీ మీరు ఇక ఈ డ్రోన్ ఖర్చు చూస్తే చాలా తక్కువలో ఉంటుంది. అందుకే దానికి అంత వ్యత్యాసం ఉంది. బట్ ఇలాగే కంటిన్యూగా జరిగితే కనుక ఖచ్చితంగా గల్ఫ్ దేశాల దగ్గర ఏదైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉందో దాన్ని వాళ్ళు ఇమీడియట్గా ప్రొక్యూర్ చేసుకునే అవకాశం ఉంది, చేసుకోవాలి కూడా సార్. వాళ్ళ బిజినెస్ పార్క్స్ కానీ మీరు చూసుకోవచ్చు. దుబాయ్ ఉందంటే వన్ ఆఫ్ ద ట్రావెల్ డెస్టినీ అని అందరూ ఉంటారు. ఆ ప్రదేశాలను కాపాడుకోవాలన్నా వాళ్ళ పౌరులను కాపాడుకోవాలన్నా సరే ఏవైతే ఇప్పుడు ఖాళీ అవుతున్న దాన్ని వాళ్ళు రీప్లేస్ చేసుకోవడం అనేది ఖచ్చితంగా అవసరం, నీడ్ కూడా సార్ చెప్పాలి. 172 మిజైల్ దాడులు దుబాయ్ మీద జరిగినాయి. అందులో 21 డెస్టినేషన్ రీచ్ అయినవి మిసైల్స్ కాదు సార్. అందులో చాలా వరకు డెబ్రీస్ అంటే మీకు ఏదైతే ఒక మిసైల్ వచ్చినప్పుడు ఒక ఏదైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఒక రాకెట్ లాంచర్ కానీ మిసైల్ వచ్చినప్పుడు ఇంటర్సెప్ట్ చేస్తాయి. ఆ ఇంటర్సెప్ట్ చేసినప్పుడు దాంట్లో విడిపోయినా ఏదైతే బ్లాస్ట్ అయినా ఆ ముక్కలు ఉంటాయి కదా సార్, ఏవైతే చిన్నవి కానీ పెద్దగా, ఆ డెబ్రిస్ ప్లామ్ జమేరా మీద పడింది. అదే డెబ్రిస్ మీకు బుర్జ్ ఖలీఫా మీద పడింది. బుర్జ్ ఖలీఫా అని కూడా ఖాళీ చేశారు. అందుకే పేట్రియాట్ అనేది మీకు ప్రపంచంలోని అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ లో చూస్తే కనుక S-400 ఉంటుంది. మన భారతదేశం దగ్గర కూడా S-400 ఉంది. S-400తో పాటు పేట్రియాట్, థాడ్ అని ఈ రెండు డిఫెన్స్ ఉంటాయి సార్. ఆ డిఫెన్స్ సిస్టమ్స్ యుఏఈ దగ్గర ఉండడం వల్ల ఖచ్చితత్వంతో అవి చూసుకున్నారు. ఒక 2-3 మాత్రం వాళ్ళు మిస్ మ్యాచ్ అయ్యాయి, దాన్ని చేయకపోయారు. అవి కర్నల్ పరమేష్ గారు, ఈ యుద్ధంలో మనము ఒక అధునాతన టెక్నాలజీని మనం చూస్తున్నాం. దేశాలు ఉపయోగించేటటువంటి ఆయుధాలు కానివ్వండి, కమ్యూనికేషన్ సిస్టమ్స్ కానివ్వండి, ఈవెన్ బంకర్స్ ను బ్లాక్ చేసేటటువంటి సూపర్సోనిక్ మిజైల్స్ ను కూడా మనం చాలా వరకు ఉపయోగిస్తున్నారు. టోటల్ ఓవర్వ్యూ మీరు ఎట్లా చెప్తారండి దీన్ని ఉపయోగిస్తున్నటువంటి వెపన్స్, దాని టెక్నాలజీ మీద? యాజ్ అ సోల్జర్ నథింగ్ సర్ప్రైజెస్ మీ అండి. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ఎగ్జిస్టింగ్. మీరు టొమాహక్ మిసైల్స్ చూసారంటే 1983 నుంచి యుఎస్ ఆర్మీలో నడుస్తున్నాయి. పేట్రియట్స్ మీరు చూసారంటే ఫస్ట్ టైం యూసేజ్ మీరు పేట్రియట్ గురించి విన్నారు, కానీ ఫస్ట్ టైం యూసేజ్ మీరు ఇరాక్ యుఎస్ఏ వార్ లో చూసారు, గల్ఫ్ వార్ లో చూసారు, వేర్ పేట్రియట్ మిసైల్స్ వర్ యూజ్ టు ఇంటర్సెప్ట్ స్కడ్ మిసైల్స్. సో అండ్ థర్డ్ మిసైల్ సిస్టమ్ వాళ్ళకి, థర్డ్ యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంది. Though it is not as effective as S-400 or S-500. S-500 is a far advanced version of S-400 also. అది కూడా కొందామని చూస్తున్నాం మనం. అది మనం సుదర్శన్ చక్రాల్లో కూడా ఇంటిగ్రేట్ చేద్దామని చూస్తున్నాము. సో దీస్ ఆర్ నాట్ సర్ప్రైజింగ్ అండి, నెంబర్ 1. నెంబర్ 2, ఫిలాసఫీ ఆఫ్ వార్ అనేది అంటే ఒఫెన్సివ్ లో, ఎయిర్ అటాక్స్ లో ఫిలాసఫీ ఆఫ్ వార్ లో ఏమవుతుందంటే అటాక్ చేసేప్పుడు ఒక మిసైల్ కొడితే మీకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో కనీసము 14.5 మిసైల్స్ కావాలి మీకు దాన్ని ఇంటర్సెప్ట్ చేయడానికి. అండ్ దట్ ఈస్ హౌ దట్ ఎఫిషియన్సీ ఆఫ్ 95, 96, 98% కమ్స్ త్రూ ఎయిర్ డిఫెన్స్. అయినా కూడా స్లిప్ త్రూ అవుతాయి కొన్ని. సో దట్ ఈస్ ఆల్ కాస్ట్ ఆఫ్ ఆపెక్స్ కాస్ట్ అంటారు దాన్ని, కాస్ట్ ఆఫ్ డూయింగ్ వార్ అంటారు. ఇట్ ఈస్ ఎ నెసెసరీ కాస్ట్ టు కీప్ యువర్ పీపుల్ అలైవ్.
టు కీప్ యువర్ సిస్టమ్స్ అలైవ్, టు కీప్ యువర్ డిఫెన్సెస్. సో ఇట్స్ అ నెసెసరీ కాస్ట్ ఆఫ్ వార్. దానిలో పెద్ద మనం సర్ప్రైజ్ అయ్యేదేం లేదు. సిమిలర్లీ మీరు గ్రౌండ్ సోల్జర్స్ చూసారంటే, ఒక డిఫెన్స్ పట్టుకున్న సోల్జర్ ఒక డిఫెన్స్ పట్టుకున్న సోల్జర్ ని చంపాలంటే 3 సోల్జర్స్ కావాలి, ఎనిమీ సోల్జర్స్, అటాకింగ్ సోల్జర్స్. దట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ డూయింగ్ వార్. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. బట్ మోడర్న్ సిస్టమ్స్ అంటే మీరు సింధూర్ లో కూడా చూసారు, దాని ముందర జరిగిన కొన్ని వాటిల్లో కూడా చూసారు. రిలయన్స్ ఆన్ డ్రోన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ దర్ అడ్వాంటేజ్. ద అడ్వాంటేజ్ దే హ్యావ్. వన్, ఒకటి ఏంటంటే డ్రోన్ పోయిందంటే పెద్ద లాస్ ఏం లేదు. దే ఆర్ లో కాస్ట్. మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ లో కాస్ట్. ఈవెన్ ద హర్మీస్ డ్రోన్స్, మనము సింధూర్ లో కూడా యూజ్ చేసాం హర్మీస్ డ్రోన్స్. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా యూజ్ చేస్తుంది హర్మీస్ డ్రోన్స్. అవి కూడా దే ఆర్ కాస్ట్లీ, దే ఆర్ వెరీ ఎఫెక్టివ్. అండ్ ఈవెన్ ఇఫ్ యూ లూజ్ నథింగ్ మచ్, దాన్ని మీరు అసెంబ్లీలలో మళ్ళీ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వన్ పార్ట్. టూ, దర్ ఇస్ నో హ్యూమన్ లాస్. రిస్క్ టు హ్యూమన్ లైఫ్ అనేది లేదు మీకు. సో అలాంటప్పుడు సో ఇప్పుడు కూడా యుఎస్ఏ ఎందుకు ఇవన్నీ ఏరియల్ అటాక్స్ అవి యూజ్ చేస్తున్నారు యుఎస్ఏ ఇజ్రాయెల్? బికాస్ దే డోంట్ వాంట్ టు రిస్క్ దేర్ ఓన్ సోల్జర్స్. ఇప్పటికి కూడా మీకు కమిట్మెంట్ లేదు. నేను చేస్తాను అన్నాడు కానీ ట్రంప్, దేర్ ఇస్ నో కమిట్మెంట్ ఫ్రమ్ యుఎస్ దట్ దే విల్ పుట్ ఫుట్ ఆన్ గ్రౌండ్. ఫుట్ ఆన్ గ్రౌండ్ పెట్టకపోతే మీరు యుద్ధం గెలవలేరు. పీరియడ్. ఫండమెంటల్ రూల్ ఆఫ్ వార్ అది. మీరు ఎన్నాళ్ళనే ఎయిర్ అటాక్ చేసుకోండి. ఇక్కడ దాక్కున్నాడు, అక్కడ దాక్కుంటాడు, అక్కడ దాక్కున్నాడు, ఇక్కడ దాక్కుంటాడు. మీకు సద్దాం హుస్సేన్ ఎప్పుడు దొరికాడు? ఫుట్ ఆన్ గ్రౌండ్ వేసినప్పుడు. మీకు గెలుపు కావాలి అంటే ఇప్పుడు వాళ్ళ రెండో కొడుకుని చేశారు, ఖమేనీని, మసూద్ ఖమేనీని. ఆయన ఎక్కడున్నాడు ఎవరికి తెలుసు అంటున్నారు, క్లెయిమ్ చేస్తున్నారు. అలాగే మీకు ఐ డోంట్ బిలీవ్ ఎనీ ఫిగ్మెంట్ ఆఫ్ దిస్ న్యూస్ కి వాళ్ళ మిసైల్ స్టాక్స్ డిప్లీట్ అయిపోయి యూఎస్ఏ. దీస్ ఆర్ ఆల్ సైకలాజికల్ ఆపరేషన్స్ అండి. ఎదుటోడికి ఊరికే ఒక ఏమంటారు దాన్ని, ఒక రెడ్ హెరింగ్ ఇవ్వడానికి, అంటే ఫాల్స్ హోప్ ఇవ్వడానికి. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దిస్. USA and Israel's ability to sustain in war is parallel to nobody else. Is second to nobody else. There is no doubt about it. నాకు ఎటువంటి అనుమానం లేదు. వాళ్ళ మిసైల్స్ ఈ 2 రోజుల్లో 4 రోజుల్లోనే ఫినిష్ అయిపోయాయంటే హాస్యాస్పదం. దట్ ఈస్ అ రాంగ్ రిపోర్ట్. ఇట్ ఈస్ జస్ట్ జనరేటెడ్ అవుట్ ఆఫ్ సమ్ రూమర్ విల్ అని క్లియర్ గా చెప్తాను నేను. ఆఫ్ కోర్స్ కాస్ట్ ఆఫ్ ఎబిలిటీ టు స్టే ఇన్ వార్ రష్యాది కూడా చాలా ఎక్కువ. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. చైనాది చాలా ఎక్కువ అని చెప్పుకుంటారు కానీ చైనా హ్యాస్ నాట్ సీన్ వార్ ఎవర్ సిన్స్ 62. చైనీస్ వార్ పొటెన్షియల్ ఇస్ నాట్ నోన్. అందుకే చైనా యుద్ధంలో కాలు పెట్టదు ఎక్కడ. అందుకే పాకిస్తాన్ అనుకున్నా ఎవరనుకున్నా కూడా ఇప్పటికి కూడా చైనా వర్స్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ బికాస్ ఆఫ్ దిస్ వార్ ఇస్ చైనా. 44% ఆఫ్ దేర్ ఇంపోర్ట్స్ పాస్ త్రూ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్. 85% ఆఫ్ దేర్ ఇంపోర్ట్స్ పాస్ త్రూ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ అండ్ స్ట్రెయిట్ ఆఫ్ మలకా. స్ట్రెయిట్ ఆఫ్ మలకా ఎవరు కంట్రోల్ చేస్తారు? ఇండియా కంట్రోల్ చేస్తుంది. వాళ్ళకి అన్నిటికన్నా పెద్ద రిస్క్ అది. అయినా కూడా చైనా మాట్లాడుతుంది కానీ ఇప్పటికి కూడా యాక్షన్ లోకి దిగట్లేదు. చైనా ఈజ్ ఎ కంట్రీ విచ్ బిలీవ్స్ ఇన్ ద ఫిలాసఫీ ఆఫ్ ఇన్స్టిగేటింగ్ సంబడి ఎల్స్ అండ్ స్టాండింగ్ బిహైండ్ అండ్ వాచింగ్. చేయి నేనున్నాను అంటాడు, వాడు వెళ్ళిపోయి వదిలేస్తాడు చైనా వాడు. అది ప్రపంచానికి అర్థం కావాలి. పాకిస్తాన్ కి బాగా అర్థమైంది కానీ వాడికి ఆప్షన్ లేదు. ఇప్పుడు ఇరాన్ కూడా అర్థమవుతుంది మెల్లమెల్లంగా. సో ఇట్స్ ఎ డిఫికల్ట్ లెసన్ ఇన్ ఎ డిఫికల్ట్ మేనర్. సో కొత్త టెక్నాలజీస్ అంటే నేను చూసేవి ఏం లేదు. నేచర్ ఆఫ్ డ్రోన్స్ చేంజ్ అవుతున్నాయి. అండ్ వి ఆల్ న్యూ ఇరాన్ దగ్గర హ్యూజ్ అసెంబ్లీ లైన్ ఆఫ్ డ్రోన్స్ ఉంది. అందుకే ఇరాన్ డ్రోన్స్ యూజ్ చేస్తుంది. అండ్ ఆల్రెడీ వాళ్ళ ఆర్మీ దెబ్బతిని ఉంది. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ హస్ ఆల్వేస్ బీన్ వీక్. ఇరాన్స్ ఎయిర్ ఫోర్స్ హస్ ఆల్వేస్ బీన్ వీక్. వాళ్ళవి పీరియాడిక్ ఉన్నాయి, లైట్స్ అవి ఉన్నాయి. దే ఆర్ నో మ్యాచ్. వాళ్ళు బయటకు వచ్చారంటే 2 నిమిషాలు వాళ్ళు ప్లేన్స్ అన్ని కింద పడతాయి. సో దే డోంట్ వాంట్ టు యూజ్ దేర్ ఎయిర్ ఫోర్స్. అండ్ దేర్ ఫోర్సెస్ ఆర్ డిప్లీటెడ్. IRGC లీడర్షిప్ అంతా చంపేశారు వాళ్ళు. ఎవడున్నాడు లీడర్? ఎవడు కమాండ్ చేసేవాడున్నాడు అక్కడ? తెలియదు. ఎవరు కమాండ్ చేస్తున్నారో తెలియట్లేదు. సో లారిజానీ మీద ఒక్కడి మీద హోప్ పెట్టుకుని కూర్చున్నారు వాళ్ళు. లారిజానీ ఇస్ ఓన్లీ who's going to lead everything అని. ఒకడు ఎంత చేస్తాడండి ఇంతమంది ఇంత కోఆర్డినేటెడ్ వార్ లో? సో ద అబిలిటీ ఫర్ ఇరాన్ ఏంటంటే తొందరగా వాళ్ళు చేసేవన్నీ మునిగేవాడు ఏదో ఒకటి చేస్తాడనేది. వీళ్ళు సివిలియన్ ఏరియాస్ ని కొట్టడము, వేరే కంట్రీస్ ని కొట్టడము, గల్ఫ్ లో వీళ్ళకున్న బేసెస్ 19 బేసెస్ ఉన్న కంట్రీస్ ని కొట్టడం చేస్తున్నారు. ద బెస్ట్ థింగ్ వుడ్ బి టు నెగోషియేట్ త్రూ మీడియేటర్స్ and get to the negotiation table and agree to their terms. Otherwise USA and Israel are not going to stop. Yes, I'll come to you again. Amar garu, సందులో సడేమియాలాగా రామ్ గోపాల్ వర్మ ప్రతి సందర్భాన్ని ఇన్క్యాచ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆయన వాడుకున్నంత మీడియాని ఇంకెవరు వాడుకోరు. తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్య ఏంటంటే అల్లా జీసస్ ఇద్దరు కొట్లాడుతున్నారు, ఎవరు గెలిస్తే వాళ్ళ మతాన్ని నేను స్వీకరిస్తా అని చెప్పి ఒక కామెంట్ పెట్టాడు. ఎట్లా చూస్తారు? అసలు అంటే పరోక్షంగా చూసుకుంటే యుద్ధం అనేది ఒక మతోన్మాదానికి సంబంధించింది చెప్పుకోవాలి. ఎందుకంటే
ఖమేనేమో మొత్తం ప్రపంచాన్ని ఇస్లామీకరణ చేస్తాను నేను. ఇస్లామీకరణ మా ప్రధాన ధ్యేయం. అంటే భారత్తో సహా ఎస్, ప్రతి దేశంలో కూడా ఇస్లామీకరణే డామినేట్ చేయాలి. 2050 నాటికి ఇస్లామిక ప్రపంచం ఏర్పడాలనేది ఆయన ధ్యేయం, ఆయన కళ. అయితే ఆయన కళ ఏదో మిగతా వాళ్ళు కూడా ఆయనకు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నటువంటి ఇజ్రాయెల్ కానీ లేకపోతే ఇతర క్రిస్టియన్ కంట్రీలు కానీ యూదులు కానీ వాళ్ళంతా ముఖ్యంగా మనం ఇవాళ అణ్వాయుధాలకు సంబంధించిన ఇది ఉంది, లేకపోతే యురేనియంకి సంబంధించింది, లేకపోతే ఇంకా అణు స్థావరాల మీద దాడి అనే విషయానికి వదిలిపెడితే ఇది నిజం చెప్పాలంటే రామ్ గోపాల్ వర్మ ఆయన వ్యంగ్యంగా అన్నప్పటికీ, అంటే ఆయన ఏ మతం స్వీకరిస్తాడో ఏం చేస్తాడో ఆయనకే తెలియదు, అసలు ఏ మతం ఆయన తెలియదు. కానీ నిజంగా ఇది సంబంధించింది ఈ ఇస్లామీకరణకు ఆయన చేసినటువంటి పునాది. ఆయన ఇస్లామీకరణలో భాగంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కూడా అక్కడ మళ్ళీ వాళ్ళ ఇరాన్లో ఎందుకు తిరుగుబాటు వచ్చింది అక్కడ అంటే ఇస్లామీకరణ చాలా సమర్థంగా రాడికల్ ఇస్లామిక్ ఆయన దాన్ని చాలా సక్సెస్ఫుల్గా చేయాలనే దాంతో అక్కడ చేసిండు. ఆయన చాలా రిస్ట్రిక్షన్ చేసిండు. దాంతో ఆయన ఉండగానే చాలా చోట్ల మనం ర్యాలీలు, ప్రొటెస్ట్ ర్యాలీలు అనేవి జరిగినాయి. సో మనము ఇస్లామీకరణ ఒకవైపు యూదులు క్రిస్టియన్లని ఒకవైపు అయితే ఈ రెండు కాకుండా మధ్యలో ఉండేది మన హిందూ మతం. టోటల్గా ఈ యుద్ధాల తర్వాత ఇస్లామీకరణ ఉండదు, క్రిస్టియానిటీ ఉండదు, ఇంకా ఏది ఉండదు. ఓన్లీ ఒకటి హిందూ మతమే డామినేట్ చేస్తుంది. ఆయన రామ్ గోపాల్ వర్మ నిజంగా హిందూ మతంలో ఉంటే దాంట్లోనే ఉండవనండి, ఆయన చాలా సేఫ్గా ఉంటాడు. ఎస్ సాయి గారు, మనకు ఇరాన్ అనగానే న్యూక్లియర్ వెపన్స్ అంటని చెప్పి, అంటే ప్రొపగేషన్ బయట కంట్రీస్ అంటే ప్రొపగేషన్ అనేది న్యూక్లియర్ దేశం అని చెప్పి ఒకటి చేశారు. తాజాగా ఈరోజు అమెరికా విడుదల చేసినటువంటి ప్రకటన ప్రకారంగా న్యూక్లియర్ వెపన్స్ ఇరాన్ దగ్గర లేవు, కానీ వాళ్ళ దగ్గర ముడి సరుకు ఉన్నది అనేటటువంటి ఒక ప్రకటన చేశారు. ఎట్లా చూస్తారు? ఎందుకంటే 12 గంటల క్రితము ఇరాన్లో ఒక భీకరమైనటువంటి భూకంపం వచ్చింది. అంటే మిన్న సైంటిఫిక్ తెలిసినటువంటి వాళ్ళు న్యూక్లియర్ నిక్షేపాలను డ్యామేజ్ చేస్తే భూమిలో కంపించింది అనేటటువంటి ఒక వాదన బయటకు వస్తుంది. సైంటిఫికల్గా మీరు దాన్ని ఎట్లా కన్ఫర్మ్ చేస్తారు? ఇప్పుడు నార్మల్గా మీరు చూసుకుంటే కనుక ఇరాన్ దగ్గర ఏదైతే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయో లేదని చూస్తే కనుక మీకు ఒబామా గారు ఉన్న టైంలో ఒబామా గారికి అమెరికాకి అండ్ ఇరాన్కి ఒక అణు ఒప్పందం జరిగింది. దాని తర్వాత ట్రంప్ వచ్చిన మొదటి దాంట్లో ఆయన దాన్ని రద్దు చేశారు. బికాస్ ఆఫ్ ఏదైతే ఇప్పటికే 2016లో మీరు చూసుకుంటే కనుక నెతన్యాహు ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, ఇస్లామిక్ కంట్రీస్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉంటే అది ప్రపంచంతో పాటు మాకు కూడా చాలా విపరీతమైన నష్టం చేకూరుస్తుంది, అందుకే మా ఫస్ట్ టార్గెట్ వచ్చి ఇరాన్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి పాకిస్తాన్ అంటారు ఆయన. అప్పటి నుంచి కూడా అది అయిన తర్వాతే ఎవరైతే ట్రంప్ ఉన్నారో దాని న్యూక్లియర్ ఒబామా టైంలో చేసుకున్న దాన్ని వాళ్ళు రద్దు చేశారు. దాని తర్వాత ఇప్పుడు మీరు చూసుకుంటే కదా ఇరాన్ దగ్గర పవర్ఫుల్ ఒక 1000 నుంచి 2000 కిలోమీటర్కి వెళ్ళగల సెజిల్ కానివ్వండి, తర్వాత ఖుర్రామ్ సహాన్ కానివ్వండి, ఫెతా 1 ఫెతా 2 కానీ ఇవన్నీ కూడా బాలిస్టిక్ మిసైల్స్. ఇప్పటి వరకు కూడా న్యూక్లియర్ బాంబ్స్ని తీసుకువెళ్ళగానే అండ్ న్యూక్లియర్ ఈక్వల్ టు బ్రహ్మోస్ నాట్ అన్ ఈక్వల్ సార్. చెప్పండి బ్రహ్మోస్ అనేది మీకు అంటే ఈక్వల్ అని కాదు, బ్రహ్మోస్ అనేది వన్ ఆఫ్ ద సూపర్ ఫాస్ట్ క్రూజ్ మిసైల్. బట్ బ్రహ్మోస్ రేంజ్ 2000 అంత ఉండదు, మీకు 400 నుంచి 500 వరకే ఉంటుంది. ఖుర్రామ్ అనేది మీకు చూసుకుంటే కనుక 1500 కిలోమీటర్ వరకు అదొక బాలిస్టిక్ మిసైల్. బ్రహ్మోస్ కూడా కాదు, ఏంటంటే క్రూజ్ మిసైల్, ఫాస్టెస్ట్ క్రూజ్ మిసైల్. అలాంటి మిసైల్స్ ఉన్నాయి. కానీ ఇప్పటివరకు కూడా మా దగ్గర అణ్వాయుధాలు అణు బాంబులు ఉన్నాయనేది కానీ ఇరాన్ దగ్గర ఎటువంటి సమాచారం కానీ ఆ అణు బాంబులు తయారు చేస్తున్నారనే పోయిన సంవత్సరం అండ్ ఇప్పుడు కూడా ముఖ్యంగా ఇరాన్ మీద దాడి చేయడానికి ముఖ్య కారణం మీరు అన్నట్టుగా ఇరాన్తో పాటు అమెరికాలో కూడా ఒక భూకంపం వచ్చింది సార్. దానికి ఏమంటున్నారు, ఓకే ఇందాక మనం సార్ చెప్పినట్టుగా వీళ్ళు అణుబాంబు తయారు చేస్తున్నారు, అణుబాంబు తయారు చేసే వరకు మాతో వీళ్ళు చర్చలు ఎలా సాగతీస్తూ మా మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు, అందులో భాగంగానే భూ ప్రకంపనలు వచ్చాయి. ఇందులో భాగంగానే ఇన్ కేస్ ఆఫ్ ఇరాన్ దగ్గర సీక్రెట్గా అణు వెపన్నులు ఉంటాయి కనుక మనం కూడా చేయాలనేది అమెరికాలో అక్కడ వచ్చిన భూ ప్రకంపనలు కూడా అంటున్నారు. కానీ ఏదైతే యునైటెడ్ నేషన్స్తో కనెక్టివిటీ ఉన్న ఇంటర్నేషనల్ అణు రీసెర్చ్ అండ్ సెంటర్ ఏదైతే సంస్థ ఉందో ఇప్పటి వరకు కూడా ఆ 2 భూ ప్రకంపనలకి సంబంధించి ఇది అణు ఫలితాలతో వచ్చింది కాదు
అండ్ ఇరాన్ దగ్గర ఇప్పటి వరకు కూడా అటువంటి వెపన్స్ లేవనేది ఈ సంస్థకు ఇచ్చిన రిపోర్ట్. కానీ అమెరికా ఒక బలమైన వాదన ఏంటంటే వాళ్ళు తయారు చేస్తున్నారు, అందుకే మేము చర్చల మధ్యలో ఈ చర్చలను వాళ్ళు సాగదీస్తున్నారు, దానికి కూడా మేము దానికే చేస్తున్నాం అనేది అమెరికా ఒక భావన. బట్ ఇరాన్ కానీ అంతర్జాతీయ ఏదైతే ఈ న్యూక్లియర్ రీసెర్చ్ ఉందో అది కానీ ఇరాన్ కానీ అమెరికా కానీ ఎవరు కూడా ఇప్పటి వరకు ఇరాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయని చేయలేదు. కానీ 2000 కిలోమీటర్ల వరకు దూసుకు వెళ్ళగలే వాళ్ళ దగ్గర సెజిల్ అనే క్షిపణి మాత్రం హైయెస్ట్ దూరాన్ని తీసుకెళ్లే ఒక బాలిస్టిక్ మిసైల్ టార్గెట్ ఇజ్రాయెల్ అనేటటువంటి ఇజ్రాయెల్ ని టార్గెట్ చేసుకొని. ఎస్ కర్నల్ పరమేష్ గారు, ఒకవేళ న్యూక్లియర్ యుద్ధం గిన జరిగితే ప్రపంచానికి జరగబోయే, కర్నల్ పరమేష్ గారు కెన్ యూ హియర్ మీ? ఎస్ మన అమర్ గారు, ఖమేనీ మృతి తర్వాత భారతదేశంలోని ఒక 15 నగరాలలో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. జమ్మూ కాశ్మీర్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్లో మీరు ప్రతి కూడలిలో అక్బరుద్దీన్ ఓవైసీ, అసావుద్దీన్ ఓవైసీ పెద్ద పెద్ద భారీ కటౌట్లు పెట్టి ఒక తార నేల కొరిగింది అనేటటువంటి సందేశంతో వాళ్ళు కటౌట్లు పెట్టారు. చాలామంది సెలబ్రిటీలు దాన్ని నెగిటివ్ ట్రెండింగ్ చేస్తున్నారు. క్రికెటర్లు కానివ్వండి, సినిమా హీరోలు కానివ్వండి, కొంతమంది మీడియా సెలబ్రిటీలు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఒకవేళ మీరు ఖమేనీని మద్దతు చేయాలంటారంటే భారతదేశాన్ని వదిలి వెళ్తే మంచిది అనేటటువంటి ఒక నెగిటివ్ కామెంట్. అంటే ఇంటర్నల్గా అంటే ఇరాన్లో హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ ఖమేనీ చనిపోయినందుకు ఉత్సవంగా ఉన్నారు. మన భారతదేశంలో ఎందుకు అంత బాధ అనేటటువంటి టాక్ ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇరాన్లో కంటే కూడా ఇతర ముస్లిం కంట్రీలు అంటే ఇస్లాం మతం ఆధారంగా ఉన్నటువంటి కంట్రీస్లో పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, లేకపోతే వేరే కొన్ని ముస్లిం దేశాలు కావచ్చు, అక్కడ ఎక్కడ కూడా ఈ స్థాయిలో నిరసన లేవు. ముఖ్యంగా మన దగ్గర జమ్మూ కాశ్మీర్లో కానీ లేకపోతే యూపీలో కానీ చాలా ప్రాంతాల్లో కానీ ఇవాళ హైదరాబాద్ లాంటి నగరాల్లో కానీ ఎక్కడైతే ముస్లింల ప్రాబల్యం అధిక ఉన్న ప్రాంతాల్లో చాలా చోట్ల నిరసనలు జరుగుతున్నాయి. కొన్ని బయటకు వస్తే కొన్ని చాలా లోపల జరుగుతున్నాయి. అయితే నిన్న మొన్నటి దాకా చాలా విచిత్రమైన విషయం ఏంటంటే షియాలకు సున్నీలకు 2 వర్గాలకు ఎక్కడ కూడా పడదు. ముఖ్యంగా మన భారతదేశంలో షియాలు సున్నీలు సైద్ధాంతికంగా వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఖమేనీ విషయం వచ్చేసరికి ఎప్పుడు ఆయన 1980లో 83లోను జమ్మూ కాశ్మీర్లో అంటే షియాలు ప్లస్ సున్నీలు ఇద్దరు కలిసి మనమంతా ఒకటిగా ఉండాలి, ఈ ప్రపంచాన్ని మన కంట్రోల్కి తీసుకురావాలని దాని మీద ఒక హితబోధ అంటే ఒక మత బోధకుడిగా ఆయన చెప్పిన మాటలు ఈరోజు వాళ్ళ జ్ఞాపకం వస్తున్నాయి. పైగా చాలా చోట్ల ఇప్పటికీ పర్షియన్లుగా చెప్పుకొని, ముఖ్యంగా మనం పర్షియన్లు అంటాం మన దగ్గర వీళ్ళని, పర్షియన్స్ వీళ్ళకి అక్కడి నుంచి నిధులు కూడా వేరే వేరే మార్గాల ద్వారా వాళ్ళకు రావడం అనేది జరుగుతుంది. భారతదేశంలో చాలామంది మదర్సాలకు కానీ లేకపోతే ఇతరత్ర మత సంస్థలకు కానీ. అయితే ఇప్పుడు ఖమేనీ హత్య తర్వాత ఈ నిధులు మొత్తం ఆగిపోయే అవకాశం ఉంది. అయితే మనకు ఇరాన్ నుంచి మనకు ఎటువంటి శత్రుత్వం ఇప్పటిదాకా లేదు కనుక, మొదటి నుంచి ఇరాన్ మనకు అనుకూలంగా ఉంది కనుక దాని మీద నుంచి వచ్చి నిధుల మీద కానీ దాని మీద కూడా పెద్దగా రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఇప్పుడు ఉన్నట్టుండి వాళ్ళకు ఒక ఆధారం అంటే ఇంట్లో ఒక పెద్ద మనిషి పోతే రేపంచి మేము ఎట్లా మా ఎర్నింగ్స్ ఎట్లా మమ్మల్ని ఎవడు మమ్మల్ని ఇది చేస్తాడు, మేము దేవునిగా కొలిచే వ్యక్తి మరణించాడనే దాంతో ఒక బాధ ఒకవైపు, వాళ్ళ నుంచి వస్తున్నటువంటి ఆర్థికంగా ఏదైతే సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ కూడా కట్ అయిపోతుందనే బాధ ఒకవైపు. ఈ రెండిట్లో భాగంగానే వాళ్ళ భారతదేశంలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి తప్ప లేకపోతే ఖమేనీ హత్య తర్వాత లేకపోతే అక్కడ జరుగుతున్న పరిణామాలు కేవలం ఆ ఉద్దేశంతో జరుగుతున్నాయి తప్ప ఇంకా వేరేది కాదు. అంటే ఒక మత నాయకుడు చనిపోయింది కదా, మా మత నాయకుడు. కర్నల్ పరమేష్ గారు, హర్మోస్ జలసంధి సంక్షోభం అనేటటువంటిది భారతదేశం ఆర్థిక వ్యవస్థ పైన తీవ్రంగా ఉంటుందని కొన్ని కథనాలు వస్తున్నాయి. పర్టికులర్గా క్రూడ్ ఆయిల్ కానీ ఇతర గల్ఫ్ బేస్గా ఆధారపడ్డటువంటి వాటిలో చాలా వరకు డ్యామేజ్ జరుగుతుంది అనేటటువంటి కథనాలు వస్తున్నాయి. మీ ఒపీనియన్, కన్క్లూజన్ పాయింట్ గా చెప్పండి ప్లీజ్. సో వాలిడ్ పాయింట్ అంటే ఒకటి మనం క్లియర్ గా చూడాల్సింది ఏంటంటే వీఆర్ వన్ ఆఫ్ దోస్ నేషన్స్. ప్రపంచంలో జనరల్ గా దేశాలన్నీ ఏంటంటే చమురు రిజర్వ్స్ అడిక్వేట్ గా లేని దేశాలు. చైనా అవ్వచ్చు, మనం అవ్వచ్చు, పెద్ద దేశాలు. దే హ్యావ్ ఎ పాలసీ ఆఫ్ స్టాక్. సో చైనాది 75 రోజుల స్టాక్, ఇండియాది 90 days స్టాక్. సో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మనకి 90 రోజుల స్టాక్ చమురు ఉంది. నెంబర్ 1 రీజన్ మీరు ఆలోచించాల్సింది క్రైసిస్ గురించి ఆలోచించేటప్పుడు.
రెండోది మీరు చాలా ఇంపార్టెంట్ విషయం ఆలోచించాల్సింది ఏంటంటే మీకు ఈ చమురు $60 బ్యారెల్ $40 బ్యారెల్ ఉన్నప్పుడు కూడా భారత్ ఏం చేసింది స్ట్రాటజిక్ గా పెట్రోల్ రేట్స్ ఫ్లెక్సిబుల్ నుంచి కూడా అక్కడ రెడ్యూస్ చేయలేదు. పెట్రోల్ రేట్స్ $40 బ్యారెల్ అంటే మీరు ₹60 ₹70 తగ్గించలేదు. ఎందుకు తగ్గించలేదు? ఎందుకంటే అన్ఫార్చునేట్ గా మనకి యూపీఏ ఉన్న టైంలో పెట్రోల్ బాండ్స్ సైన్ చేశాం, 2 లక్షల కోట్ల పెట్రోల్ బాండ్స్ సైన్ చేశాం. ఆ అప్పులు తీర్చాలి మనం, ఆ అప్పులు లిక్విడేట్ చేసేద్దామని చెప్పి మన గవర్నమెంట్ స్ట్రాటజిక్ డిసిషన్ తీసుకుని చాలా మటుకు అప్పులు తీర్చేసింది కూడా. నా దాని వల్ల ఏమవుతుందంటే ఇమ్మీడియట్ గా మనం ఇంటర్నల్ ఇండస్ట్రీలో అంటే మీరు రిటైల్ లోను ఇండస్ట్రీలోను జరిగే పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ లో ఎక్కువ ఇమ్మీడియట్ గా స్పైక్ చూడరు మీరు. ఇప్పటికి కూడా ఉన్న ప్రైసెస్ దే ఆర్ స్టిల్ బెటర్. అంటే మన ఇంటర్నల్ ప్రైసెస్ ఫార్ బెటర్ ప్రైస్ మనకి అవుట్పుట్ ప్రైస్ వచ్చేది. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. మీరు ఇంకోటి కూడా అబ్జర్వ్ చేశారంటే స్టాక్ మార్కెట్ లో మిగతా చోటంతా 8 to 10% పడితే మేజర్ స్టాక్ మార్కెట్స్ మంది 2 to 3% పడింది. విచ్ మీన్స్ ఆర్ మోడల్ ఆఫ్ బిజినెస్ ఇస్ ఫార్ మోర్ స్టేబుల్. నెంబర్ 1. బట్ ఎస్ ఓవరాల్ ఎంత దూరం జరిగితే ఈ స్టేట్ ఆఫ్ హార్మోస్ ఏదైతే ఉందో దాని దగ్గర నుంచి మనకు కూడా చాలా బిజినెస్ వస్తుంది. మనవి ఫార్చునేట్లీ ఏంటంటే మన ఇంపోర్ట్స్ ఫ్రమ్ ఇరాన్ ఆఫ్టర్ 2017-18 have reduced to almost 0.08% or 0.7% or maybe even less, which means ఇరాన్ నుంచి మనకి వాళ్ళ ఆయిల్ రాకపోయినా కూడా స్ట్రాటజిక్ గా మనం ఏమంటాం యూఎస్ఏని, నువ్వు వెనిజులా అన్న ఆయిల్ అన్నా కదా పంపించినాక అనొచ్చు. లేకపోతే నేను రష్యా దగ్గరికి వెళ్ళి తీసుకుంటాను. రష్యా ఉంది నాకు, రష్యా నాకు ఆయిల్ ఇస్తుంది, నాకు డిపెండెన్సీ లేదు, నేను తీసుకుంటానంటాను. అండ్ ఫర్ అవర్ సర్వైవల్ వీ కెన్ గో టు రష్యా అండ్ బై. సో ఈ స్ట్రాటజిక్ ఇండిపెండెన్స్ మనం ఏదైతే మెయింటైన్ చేసామో మా అవసరాలకి మా అడ్వాంటేజ్ కి అనుకూలంగా మా నేషనల్ పాలసీ ఉంటుందని ఎప్పుడైతే క్లారిఫై చేసామో అప్పుడు వీ టుక్ ఏ వెరీ మేజర్ స్టెప్ టువర్డ్స్ ఇండిపెండెన్స్ అండ్ నాట్ విత్ దిస్ థింగ్, నాట్ విత్ ఎనీ నేషన్స్ డిపెండెన్స్. సో రైట్ నౌ ఇంకో వారం 10 రోజుల దాకా దేర్ మే నాట్ బి మేజర్ సింపుల్ క్రైసిస్ ఉండొచ్చు, బట్ యాజ్ వి గో ఆన్ ఎవ్రీ కంట్రీ ఇన్ ద వరల్డ్ విల్ బి ఎఫెక్టెడ్ అండి. సాయి గారు, విశాఖపట్నంలో నేవీ డిస్ప్లేకి వచ్చినటువంటి ఒక ఇరాన్ నౌకను అమెరికా శ్రీలంక పరిసర ప్రాంతాలలో డ్యామేజ్ చేసింది. కన్క్లూజన్ పాయింట్ గా 30 seconds లో. అవునండి, మనం చూసుకుంటే కనుక ఫిబ్రవరి అందులో 106 మంది చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి, ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ఇప్పుడే మీరు చూసుకుంటే కనుక అమెరికా రక్షణ శాఖ మంత్రి ప్రకటించారు, మనకి ఫిబ్రవరిలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఏదైతే విశాఖపట్నంలోనే ఇరాన్ నౌక వచ్చి డిస్ప్లేకి వచ్చిందండి. అక్కడ రాష్ట్రపతికి గౌరవాంతరించారు, అంత అయింది. అది శ్రీలంకలో దాన్ని పార్క్ చేశారు. పార్క్ చేసిన తర్వాత ఇప్పుడు అమెరికా ఒక స్టేట్మెంట్ ఏంటంటే మా సబ్మెరైన్ తోటి శ్రీలంక ఏదైతే పార్క్లో ఉందో ఇరాన్ నేవీ షిప్ని మేము దాన్ని ధ్వంసం చేసామని చెప్తున్నారు. ఆ ధ్వంసం చేసిన దాంట్లో దాదాపు 106 మంది గల్లంతయ్యారన్నారు. దాని మీద ఇంకా మనకి రిపోర్ట్ రావాల్సి ఉంది. బట్ ఇక్కడ ఏం చేస్తుందంటే అదే ఐఎఫ్ఆర్కి అమెరికా కూడా వచ్చింది సార్ చెప్పాలంటే. న్యూక్లియర్ సబ్మెరైన్తో పాటు షిప్ కూడా ఐఎఫ్ఆర్ కూడా వచ్చింది. నేను కూడా వెళ్ళని చెప్పాలంటే ఐఎఫ్ఆర్లో అదే వాటిని ఉపయోగించి ఇంకా అక్కడే పార్క్ చేయడం వల్ల శ్రీలంకలో ఉన్న ఆ షిప్ని అమెరికా ధ్వంసం చేసింది. అండ్ ట్రంప్ ఇప్పుడు సాధారణంగా ఈ యుఎస్ నేవీ ఏదైతే ఉందో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కూడా మేము రక్షణ కల్పిస్తాం, మా నేవీ సిద్ధంగా ఉందో మేము పంపిస్తున్నాము, కాబట్టి మీకు క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని మేము సజావుగా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ట్రంప్ కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ పరమేశ్వర్ గారు, అట్లే పెట్టుపాటి పుల్లారావు గారికి, అమర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ యుద్ధం ఇంకా భీకరంగా కొనసాగుతుంది అని చెప్పి అమెరికా అధికారిక ప్రకటన చేయడం అనేటటువంటిది గల్ఫ్ యుఏఈ దేశాలతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా యుద్ధంతో బాధితంగా బాగుంటున్నట్టు దేశాలలో ఆందోళనలు ఉత్పన్నమవుతున్నాయి. ఇరాన్ ఇంకా మేము యుద్ధాన్ని ప్రారంభించలేదు, మేము యుద్ధాన్ని ప్రారంభిస్తే భీకరంగా ఉంటుంది అనేటటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం, వాళ్ళకు ఖమేనీ రెండవ కుమారుణ్ణి సుప్రీం లీడర్గా ప్రకటించుకోవడం అనేటటువంటిది ఇంకా ప్రపంచం మరింత విపత్కర పరిస్థితులను చూసేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటిది జియో పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ ప్రైమ్ 9 న్యూస్.